బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని రుషికొండలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై తర్జన సాగుతోంది. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినా ఇప్పటికీ తుదిరూపు రాలేదు. గత సీఎం జగన్ తన ఉండటం కోసం 452 కోట్ల ప్రజాధనంతో రుషికొండలోని భవనాలు నిర్మించారు. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా అనేది ఇప్పటికీ తేలలేదు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినా ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. దీంతో ఇవాళ ముగ్గురుతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం విశాఖలో భేటీ అవుతోంది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల, టోలా బాల వీరాంజనేయ స్వామి రుషికొండ భవనాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో సమావేశం అవుతారు. భవనాలను ఎలా వినియోగించుకోవాలి, బహిరంగ వేలం ద్వారా అప్పగించాలా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా బోడ వీరాంజనేయులు ఏదైతే రిషికొండను సందర్శించడం జరిగింది. ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఈ రిషికొండ ప్యాలెస్కు సంబంధించి దీన్ని వాడుకలోకి తీసుకురావాలన్న ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలోనే గతంలో చాలాసార్లు ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఈరోజు పరిశీలించి ఫైనల్గా ఒక డిసిజన్ తీసుకోబోతున్నారు. ఈ డిసిజన్ని క్యాబినెట్కి పెట్టబోతున్నారు. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే మంత్రులు పర్యటించారు. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా కూడా ఈ రిషికొండ ప్యాలెస్ ఖాళీగా పడి ఉంది. దీని నుంచి ఏ విధమైన రెవెన్యూ కూడా జనరేట్ కావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈ ప్యాలెస్ నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలనే ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి పలు ఆలోచనలు కూడా చేయడం జరిగింది. అయితే ఒకటి, దీనికి వివాహాలకు ఇవ్వడమా, లేకుంటే కన్వెన్షన్ సెంటర్లకు ఇవ్వడమా, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలకు ఇవ్వడం అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక దీనికి అంతర్జాతీయ స్థాయిలో హోటళ్ళకి కూడా ఇచ్చే ఆలోచన కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాజ్ గ్రూప్ కావచ్చు, అదేవిధంగా ది లీలా హోటల్స్ కావచ్చు, ఈ రిషికొండ ప్యాలెస్ను సందర్శించడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇక్కడ జరిగిన నిర్మాణం ఏదైతుందో ఇది హోటల్ రంగానికి పనికిరాదు, దీనిలో కొన్ని నిర్మాణాలు చేపట్టాలి, అదేవిధంగా అంతర్గతంగా కొన్ని మార్పులు చేస్తే ఇది హోటల్ రంగానికి ఉపయోగంలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రుల సబ్ కమిటీ ఉపసంఘం కొద్దిసేపటి క్రితం అక్కడ సందర్శించి దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఇది ఏం రిపోర్ట్ ఇవ్వబోతుందని కూడా ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వానికి ముందున్న లక్ష్యం ఒకటే, ఈ భవనాల నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలన్నదే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ భవనాల నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఇంత ఖర్చుతో కూడుకున్న భవనాల నుంచి రెవెన్యూ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుంది. ఏదైతే మంత్రుల ఉపసంఘం ఇప్పుడు భేటీ కూడా కాబోతుంది. భేటీలో
కమిటీలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రధానంగా ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో హోటళ్ళకి ఇస్తేనే బెటర్ అనే ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే తద్వారానే రెవెన్యూ కావాల్సినంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే దీనికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు పర్యటించిన తర్వాత ఇక్కడ పరిశీలన తర్వాత ఈ సబ్ కమిటీ రిపోర్ట్ని తయారు చేసి భవిష్యత్తులో జరగబోయే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉంటుందో ఆ క్యాబినెట్ మీటింగ్లో పెట్టబోతుంది. గగన, ఎస్ రైట్. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా శ్రీనివాస్? గగన, ఇది కేవలం ఏదైతే రిషికొండ ప్యాలెస్ను ఎలా వాడుకలోకి తీసుకురావాలి, అదేవిధంగా దీని మీద రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాల అంశాల మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగానే ముందుకు వెళ్తుంది. గగన, ఎస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.